కడప జిల్లా ప్రొద్దుటూరున నా పేరు షాకిర్ హుసేన్ 14వ వార్డులో 9వ క్లస్టర్లో వాలంటీర్గా పనిచేస్తున్నాను. నేను దాదాపు 2020 నుంచి నేను వాలంటీర్గా పనిచేస్తున్నాను. ఈ ప్రభుత్వం వచ్చిన నేను మళ్ళా గెలిచి మన ప్రభుత్వం అధికారంలో వస్తానే మళ్ళా వాలంటీర్గా నీకు చేర్పించుకుంటామని నాతో పాటు నా సచివాలయం సంబంధించిన వాలంటీర్లకంతా రాజీనామా చేయించినాన్న. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది మనకు. నేను ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్న, నాకు 2 కాళ్ళు పోలియో కాబట్టి ఒక వాలంటీర్ ఉంటే నేను ఏదో నా బతుకు తీరుగా చూసుకుంటున్నాను. ఇప్పుడు వాలంటీర్ కూడా లేదు. నా పరిస్థితి నాలాంటి వికలాంగులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు న్యాయం చేయాలని గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కు వేడుకుంటున్నాను. అదే నా నెక్స్ట్ ప్రభుత్వం మేమే వైసీపీలో వచ్చేది, మళ్ళీ మేమే మీకు తీసుకుంటాము వాలంటీర్గా అని మన 14వ వార్డు కౌన్సిలర్ గారు మనకు రాజీనామా చెప్పింది. నన్ను వైసీపీ కౌన్సిలర్ జిలాన్ భాష. అంటే మనము ఇప్పుడు మనం అర్హత ఎక్కువ ఉంది. మనం డిగ్రీ కూడా క్వాలిఫికేషన్ ఉంది, 10th ఉంది. మన వాళ్ళు దివ్యాంగులు, నేను ఒక దివ్యాంగుడు కాబట్టి నాకు కూడా క్వాలిఫికేషన్ ఉంది. మనం ఏం పని చేయలేకపోతున్నాం కాబట్టి ఒక వాలంటీర్నా ఉంటే మన బతుకుదీరు మన తల్లిదండ్రులకు మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుందని అందుకే మళ్ళీ జాబ్లో ఎంటర్ కావాలని అనుకుంటాను. మనం కౌన్సిలర్లు అడిగితే మనమే లేం కదా, మనం ఏం చేయాలి అనే మాట అంటున్నాను. మన సచివాలయం సంబంధించి 18 మంది వాలంటీర్లు ఉన్నారన్న. 18 మంది కూడా రాజీనామా చేసిన. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో దాదాపు 30 మంది వాలంటీర్లుగా వికలాంగులే ఓళ్ళు ఇచ్చేస్తున్నా. అందరు బయటనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అయితే చాలా దీనంగా ఉంది అన్న. వాళ్ళు ఏం బతుకుతీరు లేక తల్లిదండ్రులు ఆడకాడికి ఉండి వాళ్ళు 5,000 వచ్చేనే జీవనం కొనసాగుతుంది. ఇప్పుడైతే రూపాయి కూడా ఇబ్బంది పడుతున్నా. ఈ ప్రభుత్వం నెక్స్ట్ ఇప్పుడు 2024 మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది. ఇప్పటి నుండి అయినా మనకు దివ్యాంగులకు అందరికీ ఈ ప్రభుత్వము మళ్ళా వాలంటీర్లుగా జాయిన్ చేసుకొని వాళ్ళకు బతుకుదీరు చూపిస్తే ఈ మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా కూడా వాళ్ళకి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎప్పుడైనా జాబ్లో చేర్చుకొని మన వికలాంగులకు ఒక చిన్న సాయం చేస్తే ఇంకా మరి రుణపడి ఆ చంద్రబాబు నాయుడుకు ఉంటామని తెలుపుకుంటున్నాను.